హాయ్. చావా ఎలా ఉంది? బాగుంది బ్రో, నాకైతే నచ్చింది మూవీ. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మంచి స్టోరీ, అంటే శివాజీ మహారాజ్ కొడుకు గురించి. శివాజీ గురించి చాలామంది తెలుసు, బట్ శివాజీ మహారాజ్ కొడుకు గురించి ఎక్కువగా అందరికి తెలియదు. సో ఆయన చేసిన పోరాటాలు, ఆయన తెచ్చిన గురిల్లా వార్ఫేర్ కానీ వీటి గురించి ఎక్కువ బయటికి రాలేదు. బట్ నాకు ఈ మూవీలో బాగా నచ్చిందంటే ఇవన్నీ కూడా చాలా బాగా ఫోకస్ చేసి బాగా చూపించారు. అంటే ఒక మంచి వారు ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. అండ్ దాంతోపాటు నాకు బాగా నచ్చింది వీళ్ళ రష్మిక మందన్ అండ్ విక్కీ కౌశల్, వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అంటే పుష్ప తర్వాత మళ్ళీ ఇంకొక ఇది కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో వచ్చేస్తుంది మూవీ, మంచి హిట్ అవుద్ది. నాకు బాగా నచ్చింది. అంటే శివాజీ మహారాజ్ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. యాక్టింగ్ పుష్పల మనం ఒక స్మగ్లింగ్ వాళ్ళ వైఫ్ లాగా చేస్తుంది. దీంట్లో ఏంటంటే ఒక మహారాజు వాళ్ళ వైఫ్ ఎలా ఉంటుంది, అతను ఎలా ఏమంటారు మంచి దారిలో నడిపిస్తుంది, ఎలా అతని స్ట్రగుల్స్లో కూడా సపోర్ట్ చేస్తుంది అనేది దాని కాన్సెప్ట్ మంచిగా యాక్టింగ్ చేసి రష్మిక సపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిట్ అన్న, నిజంగా చెప్తున్నా కదా, చాలా మంచిగా యాక్టింగ్ చేసింది. మీరు అనుకోరు అరే పుష్పలో ఇట్లుంది చావాలు ఇట్లుంది అనేసి అయితే మీరు క్యాల్కులేట్ చేయరు. టోటల్ షిఫ్ట్ అనమాట క్యారెక్టర్కి, చాలా షిఫ్ట్ అసలు. అరే ఇట్లా కూడా చేయొచ్చా అనేది బాగా చేసింది రష్మిక యాక్టింగ్ బాగుంది. విక్కీ కౌశల్ది కొంచెం తగ్గింది అనుకోవచ్చు అన్న. అంటే యాక్షన్ పరంగా ఫైట్ సీన్స్, ఆ గొరిల్లా వార్ఫేర్ పరంగా బాగుంది, కానీ ఫీల్ కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, కొంచెం తగ్గింది అనిపించింది. రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయింది కదా ఆయనది. కంబ్యాక్ అన్న, నిజంగా చెప్తున్నా కదా, మంచి కంబ్యాక్ వస్తుంది. విక్కీ కౌశల్ గారు రీసెంట్గా డాన్స్ స్టెప్ ఇట్లా అన్నారు కదా, సో అదొకటి. ఇంకా కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ అవి చాలామందికి లైక్ విజయ్ వాళ్ళ కొంచెం అవి వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఓవరాల్గా చాలా రోజుల తర్వాత అసలు శివాజీ వాళ్ళ కొడుకు గురించి అసలు మూవీసే లేవు మంచివి. అంటే వేరే ఉన్నాయి, లైక్ వేరే మరాఠా ఇండస్ట్రీ నుంచి కూడా మనకు మూవీస్ ఉన్నాయి, కానీ బాలీవుడ్ నుంచి మాత్రం ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు. మంచిగా తీసారు. ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఇప్పుడే, పద్మావతి రిలీజ్ చేస్తారు కదా. ఇవ్వలే, అది లాస్ట్ వీక్ కదా. సో లాస్ట్ వీక్ చేసారు కదా బ్రో, సో లాస్ట్ వీక్ చేసారు కదా, సో అది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అంటే భయ్ మన తెలుగు వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేస్తారు కదా. ఒక మూవీ ఇవాళ రిలీజ్ అవుతుందంటే మన వాళ్ళు దానికి రిలేటెడ్ మూవీ అవుతుందో రిలీజ్ చేస్తారు. ఈవెన్ మన పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్ కానీ, వేరే వేరే యాక్టర్స్కి బర్త్డే సందర్భంగా స్పెషల్ డేస్ అనేసి రిలీజ్ చేస్తారు కదా. స్టోరీలనా మన హిస్టరీ అన్న, మన హిస్టరీ క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పేసి కొన్ని చేంజెస్ చేశారు, మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి గొరిల్లా వార్ఫేర్ అప్పట్లో ఎలా స్టార్ట్ చేసింది అనే దాని మీద కాన్సెప్ట్ మన ఇండియాకి పరిచయం చేసింది అతనే. దాని తర్వాత ఈ నైట్ పూట ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, మీరు తానాజీ చూసారు కదా, సో అలాంటి నైట్ ఫైట్ సీన్స్ కానీ, ఎలివేషన్ షాట్స్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు, అది ఇవి అన్న ఓవరాల్ చెప్పుకోవాలని బాగుంది, ఎంజాయ్ చేస్తారు. హిట్ మూవీ అన్న, ఫ్యామిలీతో చూడొచ్చు.